కాసేపట్లో ఏపీ అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ దాదాపు 3 లక్షల కోట్లతో బడ్జెట్ రూపకల్పన. నేడు ఢిల్లీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీ జాతీయ నేతలతో భేటీ, పొత్తులపై చర్చ. నేటి నుంచి వైఎస్ షర్మిల జిల్లాల పర్యటన. ఈ నెల 11 వరకు జిల్లాల్లో పర్యటించనున్న షర్మిల. నేడు జీహెచ్ఎంసీపై పొన్నం సమీక్ష సమావేశం. ఉదయం 11 గంటలకు ప్రధాన కార్యాలయంలో సమీక్ష. తప్పుల తడకగా నెల్లూరు సిటీ నియోజకవర్గ ఓటర్ లిస్ట్. ఒకే ఓటరు పేరు 2 సార్లు నమోదు చేశారన్న నారాయణ. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై టీ కాంగ్రెస్ కసరత్తు. ఏఐసీసీకి ఆశావహుల లిస్టు పంపేందుకు నిర్ణయం. తెలుగు రాష్ట్రాలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్. ముఖ్య నేతలతో బిఎల్ సంతోష్ రహస్య సమావేశం. లోక్సభ ఎన్నికలపై బండి సంజయ్ ఫోకస్. ఈ నెల 10 నుంచి ప్రజాహిత పేరుతో బస్సు యాత్ర. మరో 60 గ్రూప్ 1 పోస్టులకు భర్తీకి అనుమతి. త్వరలో నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్పీఎస్సీకి ఆదేశం. నేటితో ముగియనున్న శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ. మరో 5 రోజులు శివబాలకృష్ణ కస్టడీ కోరనున్న ఏసీబీ. కర్నూలు పోలీసుల వాహనాల తనిఖీలు. భారీగా పట్టుబడ్డ నగదు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం. శరద్ పవార్ కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్. అజిత్ పవార్ వర్గాన్ని అసలైన ఎన్సీపీగా గుర్తించిన ఈసీ. ఏప్రిల్ నుంచి వందే భారత్ స్లీపర్ రైళ్లు. ఢిల్లీ ముంబై మధ్య తొలి సర్వీస్ ప్రారంభం. భారత్ మయన్మార్ సరిహద్దుల్లో కంచె. త్వరలోనే నిర్మాణం ప్రారంభిస్తామన్న అమిత్ షా. ఇమ్రాన్ ఖాన్ ను ఉరితీస్తారా? పాకిస్తాన్లో జోరుగా ప్రచారం.